ఐపీఎల్ 2026 ఆల్ 10 టీమ్స్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 ఎల్ఎస్జీ ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు జస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వాళ్ళకు 5 మ్యాచెస్ ఉన్నాయి. ఆర్సీబీ, సిఎస్కే తో 2 మ్యాచెస్, ఆర్ఆర్, పంజాబ్ తో లాస్ట్ మ్యాచ్ ఉంది వాళ్ళకు. ఎల్ఎస్జీకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్. ఎల్ఎస్జీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలంటే ఉన్న 5 మ్యాచెస్ లో 5 గెలిచినా సరే వాళ్ళు 14 పాయింట్స్ రీచ్ అవుతారు. ఎల్ఎస్జీ ఇప్పుడున్న 5 మ్యాచెస్ లో 5 గెలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే చాలా కష్టము. నెంబర్ 9 ఎంఐ. ముంబై ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. అందులో 3 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. అంటే వాళ్ళకి 6 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా నెగిటివ్ లో ఉంది. ఎంఐకి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్ మీద ఉన్నాయి. ఎంఐకి ఉన్న 4 మ్యాచెస్ లో 4 గెలిచిన కష్టమే. ఎంఐ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్టే. నెంబర్ 8 కేకేఆర్ ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడింది. అందులో 3 మ్యాచెస్ గెలిచారు. ప్రజెంట్ వీళ్ళకి 7 పాయింట్స్ ఉన్నాయి. కేకేఆర్ కి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. కేకేఆర్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఉన్న 5 మ్యాచెస్ లో 5 గెలవాలి. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోయిన కేకేఆర్ కష్టమే. నెంబర్ 7 ఢిల్లీ ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచారు. కరెంట్ వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా నెగిటివ్ లో ఉంది. ఢిల్లీకి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. కేకేఆర్ మీద 2 మ్యాచెస్, పంజాబ్ మీద ఒకటి, ఆర్ఆర్ మీద ఒకటి ఉంది. ఢిల్లీ కంటిన్యూస్ గా 4 మ్యాచెస్ గెలిస్తే ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉంది 16 పాయింట్స్ రీచ్ అవ్వడానికి. చూద్దాం ఢిల్లీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. నెంబర్ 6 సిఎస్కే ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. అందులో 5 మ్యాచెస్ గెలిచారు. కరెంట్ వాళ్ళకి 10 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్ లో ఉంది. సీజన్ స్టార్టింగ్ లో సిఎస్కే కొంచెం స్ట్రగుల్ అయింది. బట్ తర్వాత చెన్నై మంచి కంబ్యాక్ ఇచ్చింది. బట్ స్టిల్ కన్సిస్టెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా సిఎస్కే కి 4 మ్యాచెస్ ఉన్నాయి. ఎల్ఏజీ మీద 2 మ్యాచెస్, ఎస్ఆర్హెచ్ మీద ఒకటి, జీటీ మీద ఒకటి ఉంది. సిఎస్కే ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఉన్న వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అనే పక్కా గెలవాలి. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ 5 జీటీ. గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచారు. కరెంట్ వాళ్ళ 12 పాయింట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ కొంచెం నెగిటివ్ లో ఉంది. జీటీ టాప్ 2 లో ఉండాలంటే వాళ్ళ నెక్స్ట్ 4 మ్యాచెస్ లో మినిమం 3 పక్కా గెలవాలి. నెంబర్ 4 ఆర్ఆర్. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచారు. కరెంట్ వాళ్ళకి 12 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్ లో ఉంది. ఆర్ఆర్ సీజన్ స్టార్టింగ్ లో కంటిన్యూ 4 మ్యాచెస్ గెలిచింది. తర్వాత ఏమైందో మరి ఇన్కన్సిస్టెన్సీ వాళ్ళకు. ఆర్ఆర్ కి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. జీటీ, డీసీ, ఎల్ఎస్జీ, ఎంఐ. ఆర్ఆర్ టాప్ 2 లో ఉండాలంటే వాళ్ళకున్న 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ పక్కా గెలవాలి. చూద్దాం ఆర్ఆర్ ఎలా ఆడుతుందో నెక్స్ట్ 4 మ్యాచెస్ లో. నెంబర్ 3 ఆర్సీబీ ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచారు. కరెంట్ వాళ్ళకి 12 పాయింట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్. ఆర్సీబీకి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్ కలుపుకొని ఆర్సీబీ టాప్ 2 లో ఉండాలంటే వాళ్ళకున్న నెక్స్ట్ 3 మ్యాచెస్ ఎల్ఏజీ, ఎంఐ, కేకేఆర్ వీళ్ళ మీద పక్కా గెలవాలి. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళకి పంజాబ్, ఎస్ఆర్హెచ్ మీద ఉంది. చూద్దాం ఆర్సీబీ ఎలా ఆడుతుందో. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు 6 మ్యాచెస్ గెలిచారు. అండ్ 13 పాయింట్స్ తో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. సీజన్ స్టార్టింగ్ లో అయితే పంజాబ్ ఫుల్ డామినెన్స్ ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. బట్ స్టిల్ పంజాబ్ ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళకి 4 మ్యాచెస్ ఉన్నాయి. ఢిల్లీ, ఎంఐ, ఆర్సీబీ, ఎల్ఎస్జీ. పంజాబ్ మినిమం 2 మ్యాచెస్ గెలిస్తే చాలు వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోయినట్టే. నెంబర్ 1 ఎస్ఆర్హెచ్. టేబుల్ టాపర్స్ ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 11 మ్యాచెస్ ఆడింది. అందులో వాళ్ళు 7 మ్యాచెస్ గెలిచారు. కరెంట్ వాళ్ళకి 14 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్ లో ఉంది. ఇంకా ఎస్ఆర్హెచ్ కి 3 మ్యాచెస్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ టాప్ 2 లో ఫినిష్ కావాలంటే మినిమం పక్కా 2 మ్యాచెస్ అన్న గెలవాలి. మీరేమనుకుంటున్నారు? ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారో కింద కామెంట్ చేయండి.